క్షణక్షణం పోరాటం కనకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇంటి వద్ద హైడ్రామా. పొంగనూరు వెళ్లకుండా ఎంపీ మిథున్ హౌస్ అరెస్ట్. ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్న టీడీపీ అంటూ మిథున్ రెడ్డి మండిపాటు. చంద్రబాబు ట్రాప్ లో పడొద్దని చెల్లబాబుకు సూచన. మంత్రి పదవి భద్రపరచుకోవడానికి మంత్రి రామ్ ప్రసాద్ మాపై విమర్శలు చేస్తున్నారు. మదనపల్లె పట్టణాన్ని పచ్చదనంతో నింపుతాం. విశ్రాంత ఉద్యోగుల స్వర్గధామం పేరును అక్షరాల నిలబెడతాం రండి. ప్రతి ఆదివారం చెట్లు నాటే కార్యక్రమం. 50,000 మొక్కలు నాటేలా ప్రణాళికలు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. తమ్మళ్లపల్లెలో భూ కబ్జాలపై ఫైల్ తయారు. పెద్దిరెడ్డి కుటుంబ బాధితులు ముందుకు రండి. సంబంధిత శాఖ అధికారులు సహకరించాలి. యువనేత సురేష్ యాదవ్ నేతృత్వంలో భూ కబ్జాదారుల పని పట్టేకి శ్రీకారం. మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి సహకారం ఉందన్న సురేష్ యాదవ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తిరుపతి నివాసం వద్ద హై డ్రామా చోటు చేసుకుంది. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పుంగునూరు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు టీడీపీ పాల్పడుతుందని, వారిని పరామర్శించి భరోసా ఇచ్చేందుకు వెళుతున్న తమని అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నివాసాన్ని చుట్టుముట్టిన పోలీసులు ఆదివారం పుంగునూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైన ఎంపీని అడ్డుకునేందుకు ముందస్తుగా పోలీసులు మోహరింపు. ఇంట్లోకి కొత్త వారిని రాకుండా అడ్డుకున్న పోలీసులు. ఎంపీని కలిసేందుకు ప్రజలను కూడా అనుమతించని పోలీసులు. ఇది చాలా దారుణమైన పరిస్థితి అని, పుంగునూరులో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి తెరలేపుతున్నారని మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీబీలు తెచ్చి పేదల ఇళ్లు కూలదోస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయంగా పోరాడితే అందరం స్వాగతిస్తాం, కానీ పేదల ఇళ్లపై దాడులు చేయడం దారుణమని, ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితి ఈరోజు పొంగునూరులో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మా వారిని పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. నా నియోజకవర్గంలో నన్ను పర్యటించకుండా అడ్డుకుంటున్నారు. ఇది నేను స్పీకర్ దృష్టికి తీసుకుని వెళ్తానని మిథున్ అన్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. మాకు ఓటు వేసిన 40% మందిని రాష్ట్రం నుండి తరిమేస్తారా? పార్టీ మారమని మా కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారు. నేను బీజేపీలోకి వెళ్తున్నానని బుద్ధి లేని వారు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ట్రాప్లో పడొద్దని చల్లబాబుకు సలహా ఇస్తున్నానని ఎంపీ మిథున్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. అరెస్టుకైనా ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని, మంత్రి పదవి భద్రపరచుకోవడం కోసం రామ్ ప్రసాద్ రెడ్డి మాపై అనేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ వారి దాడులను సహించమని, నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, ఎవరు అధైర్యపడొద్దని మిథున్ కోరారు. మంచి రోజులు వస్తాయి. ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే మాకు సమాచారం ఇవ్వండి. కవ్వింపు చర్యలకు పాల్పడినా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయండి అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగుదేశం పార్టీలోని ప్రతి కార్యకర్త తమ కుటుంబ సభ్యులుగా భావించి ప్రతి క్షణం వారికి చేదోడు వాదోడుగా నిలవాలని తమ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన సూచనను తెలుగు యువత అక్షరాల అమలు చేస్తోంది. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు ఆధ్వర్యంలో గత 3 ఏళ్లుగా కార్యకర్తలకు ప్రతి క్షణం భరోసా ఇస్తుండటం పలువురి అభినందనలు అందుకుంటోంది. వైకాపా ప్రభుత్వ హయాంలోనూ అనేక విధాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను వేధించిన చిన్నబాబు ఏ రోజు వెన్ను చూపలేదు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీదని అనేక విధాల పోరాటం చేసిన చిన్నబాబు పలు కేసుల్లో కోర్టుల చుట్టూ కూడా తిరిగారు. సమర్థవంతమైన నాయకుడిగా ఎక్కడ ఎవరికి సమస్య వచ్చినా తానున్నానంటూ ముందు ఉండి భవిష్యత్తు నాయకుడిగా ఎదిగారు. ఈ నేపథ్యంలో తమ్మలపల్లి నియోజకవర్గం అంగలలో గాయపడిన శ్రీనివాసులు కొండప్ప అనే టీడీపీ కార్యకర్తలను ఆదివారం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయనతో పాటు దొరస్వామి నాయుడు, నాగరాజు, మెండెన్ శివ, వెంకటేష్, బాలకృష్ణ, శంకర, సహదేవ్, శ్రీకాంత్, శ్రీరాములు తదితరులు ఉన్నారు. తంబలపల్లి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి కుటుంబం, వారి అనుచరులు చేసిన భూ కబ్జా ఫైల్ ని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డికి ఇవ్వటం జరిగిందని, దగ్గరుండి తంబలపల్లి నియోజకవర్గంలోని ప్రతి సెంటు కూడా బయటకు తీయాలని యువనేత సురేష్ యాదవ్ కి మంత్రి సూచించినట్లు యువ నాయకుడు సురేష్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం రాయచోటిలో రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డిని తమ్మలపల్లి యువ నాయకుడు సురేష్ యాదవ్ కలిశారు. ఈ సందర్భంగా తమ్మలపల్లి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి కుటుంబం చేసిన భూ కబ్జాలకు సంబంధించిన వివరాలు అందజేశానని యాదవ్ తెలిపారు.
దీంతో వెంటనే సంబంధిత శాఖ అధికారులకు మంత్రి ఫోన్ ద్వారా భూ కబ్జాకు గురైన బాధితులకు సురేష్ యాదవ్ స్థానికంగా అందుబాటులో ఉంటారని, అవినీతి వెలికితీతలో యాదవ్కి సహకరించాలని అధికారులకు మంత్రి స్వయంగా ఫోన్ ద్వారా తెలిపినట్లు యాదవ్ వెల్లడించారు. తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళ మీద కేసు కూడా బుక్ చేయడం జరిగిందని అన్నారు. యువనేత సురేష్ యాదవ్ మొదటిసారి వైసీపీ నాయకుల మీద కేసు నమోదు చేయించామన్నారు. తప్పు చేసినా ఎవరిని వదలకూడదని యాదవ్ పోలీసు వారిని కోరారు. తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో పేదల భూములు ఎవరైతే కబ్జా చేశారో ప్రతి ఒక్కరికి సురేష్ యాదవ్ దగ్గరుండి తిరిగి ఇప్పించేందుకు కంకణం బద్దులయ్యారని పేర్కొన్నారు. మానవత్వం పరిమళించే మంచి మనసున్న మనుషులు దాత్రి ఫౌండేషన్ నిర్వాహకులు స్వాతి చక్రపాణిలు అని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అభినందించారు. గత కొంతకాలంగా దాత్రి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి నిస్వార్థ సేవకు ప్రతిరూపంగా నిలిచారన్నారు. బీకేపల్లిలో దాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆనంద నిలయం వృద్ధాశ్రమాన్ని ఎమ్మెల్యే షాజహాన్ సందర్శించారు. ఈ సందర్భంగా దాత్రి ఫౌండేషన్ నిర్వాహకులు స్వాతి చక్రపాణిలను ఎమ్మెల్యే సన్మానించారు. నూతనంగా గెలుపొంది తమ సంస్థకు విచ్చేసిన ఎమ్మెల్యేను స్వాతి చక్రపాణి దంపతులు దుశ్శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో దాత్రి ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ స్వాతి చక్రపాణి, పిఆర్ఓ శంకరయ్య, కోఆర్డినేటర్ గీత, మధుసూదన్ మరియు దాత్రి స్టాఫ్ పాల్గొన్నారు. ఏపీలో ప్రస్తుతం కొత్త రాజకీయాలు కనిపిస్తున్నాయి. సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇందులో ఇద్దరు కీలకమైన వ్యక్తులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వీరిద్దరిది చాలా భిన్నమైన నేపథ్యమని చెప్పుకోవచ్చు. సామాజికంగా, రాజకీయంగా కూడా వారు విభిన్నంగా ఉన్నారు. చంద్రబాబు మొదటి నుంచి రాజకీయాలకే పరిమితమయ్యారు. ఆ రంగంలో బాగా ఆరితేరారు. 2024 ఎన్నికల గెలుపుతో బాబు 4వసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఇక పవన్ కళ్యాణ్ తన సగం జీవితాన్ని సినిమాలకి అంకితం చేశారు. 30 ఏళ్లుగా ఈ హీరో సినిమాల్లో రాణిస్తూ వస్తున్నారు. రాజకీయంగా 15 ఏళ్ల క్రితం యాక్టివ్ అయ్యారు. స్ట్రాటజీలు పన్నడంలో తాను గ్రేట్ అని పవన్ చూపించుకున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడటంలో పవన్ కీలక పాత్ర పోషించారు. కాపు సామాజిక వర్గం ఓట్లన్నీ పవన్కే పడ్డాయి. కాపు, కమ్మ ఓట్లన్నీ ఒకే పార్టీల వారికి పడడం బహుశా ఏపీ చరిత్రలోనే ఇదే తొలిసారి కావచ్చు. పవన్ ఈగోని పక్కన పెట్టేసి టీడీపీతో పొత్తుకు పెట్టుకుని జస్ట్ 21 సీట్లతో సరిపెట్టుకున్నారు. 100% సక్సెస్ సాధించి చంద్రబాబు తర్వాత మళ్ళీ అంతటి హోదా దక్కించుకున్నారు. బాబు పవన్ పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అందించారు. జనసేన నేతలకు పవన్ కళ్యాణ్కు మంచి పదవులను ఆఫర్ చేశారు. గతంలో లాగా రక్త సంబంధాలకే ప్రాధాన్యత ఇవ్వకుండా మిత్ర సంబంధాలకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి తన మంచి మనసును చాటుకున్నారు. పవన్, చంద్రబాబు మధ్య మంచి అవగాహన ఏర్పడినట్లు తెలుస్తోంది. అందుకే పొత్తు ఉన్నా సరే ఎవరిలో ఇప్పుడు అసంతృప్తి కనిపించడం లేదు. పవన్, బాబు ఏ విషయంలోనూ మనస్పర్ధలు రాకుండా చాలా స్నేహంగా ముందడుగులు వేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు ఎలాంటి పొరపచ్చలు ముందుకు సాగితే వచ్చే 10 ఏళ్ల వరకు వాళ్ళకి ఏ నేత కూడా సాటిరారు అని చెప్పుకోవచ్చు. ఇద్దరు గౌరవం ఇచ్చుకుంటున్నారు. ఇద్దరు తమ తెలివితో ఇతర నేతలను చిత్తు చేసే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచార సమయంలో పవన్ 10 ఏళ్ల పాటు టీడీపీతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. దాన్ని బట్టి వీళ్ళు 2029 వరకు ఏపీ రాజకీయాల్లో అధికారంలో ఉంటారని తెలుస్తోంది. మదనపల్లిలో జరిగిన బలిజన్న వివాహ పరిచయ వేదికకు తిరుపతి జనసేన పార్టీ శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. శ్రీకృష్ణ దేవాలయ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఈ వివాహ పరిచయ వేదికకు బలిజ కులస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మదనపల్లె మిషన్ కాంపౌండ్ సిఎస్ఐ కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ వేడుకకు పలువురు పట్టణ ప్రముఖులు హాజరయ్యారు. జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు, దారం అనితలతో పాటు నిర్వాహకులు పవన్ తేజ, నరసయ్యలు అతిథులకు తగిన ఏర్పాట్లు చేశారు. అంతకుముందు మదనపల్లె వై జంక్షన్లో మర్యాదపూర్వకంగా తిరుపతి ఎమ్మెల్యేకు వీరు ఘన స్వాగతం పలికారు. కృష్ణదేవరాయలు విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లర్పించారు. ఆర్ని శ్రీనివాసులను కలిసిన వారిలో జంగాల శ్రీరామ్, కదిరి జనార్దన్, జంగాలపల్లి శేఖర్ కుమార్, మల్లికార్జున, ప్రవీణ్, నరేష్, దిలీప్, కార్తిక్, ఉపేంద్ర, సాయి, వీర మహిళలు, నాగనేని, టైగర్, పద్మావతి, జనసేన నాయకులు, కార్యకర్తలు, బలిజల నాయకులు ఉన్నారు. మదనపల్లి పట్టణాన్ని పచ్చదనంతో నింపడానికి ప్రతి ఆదివారం చెట్లు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టుతున్నట్లు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రకటించారు. మదనపల్లెకు ఉన్న విశ్రాంతి ఉద్యోగుల స్వచ్ఛమైన స్వగ్రధామం పేరును నిలబెట్టేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బండమీద కంపల్లిలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, సచివాలయ సిబ్బందితో కలిసి రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
బీకేపల్లి కాలనీ ఆర్ఆర్ కళ్యాణ మండపం సమీపంలో రోడ్డుకు ఇరువైపులా స్థానిక గొల్లపల్లి సర్కిల్ ఎంజీ గ్రౌండ్ ఎదురుగా రోడ్డు ప్రక్కన చెట్లు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలో పచ్చదనాన్ని పెంచేందుకు, ఆహ్లాదకర వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు ఎక్కువగా చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. చెట్లు నాటడంతో పాటు పెంచే బాధ్యత స్థానికులతో కలిసి సచివాలయ సిబ్బంది తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, తెలుగుదేశం నాయకులు, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్, కౌన్సిలర్లు నాగార్జున బాబు, వాయిస్ కరీముల్లా, బాలుస్వామి, కత్తి లక్ష్మణ, జేవి రమణ, శశి, పెంచుపాడు స్వామి, మెప్మా అధికారి రవి, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, డాన్స్ రెడ్డప్ప, బిల్డర్ రామకృష్ణ, టీఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్, బొంబాయి దుర్గా, రేపన నాగరాజు, రెడ్డిబ్బు, జాఫర్, నాయుడు, పూజారి, అంజీ, బాలకృష్ణరెడ్డి, రెడ్డి రాయల్, చలపతి, శ్రీరామ వినోద్, నాగమణి, జేసీబీ వేణు, జీవి నాయుడు, ఈనాడు ఏజెంట్ సుధాకర్ రెడ్డి, సచివాలయ ఉద్యోగులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇంటి వద్ద హైడ్రామా, పొంగనూరు వెళ్లకుండా ఎంపీ మిథున్ హౌస్ అరెస్ట్. ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్న టీడీపీ అంటూ మిథున్ రెడ్డి మండిపాటు. చంద్రబాబు ట్రాప్ లో పడొద్దని చెల్లబాబుకు సూచన. మంత్రి పదవి భద్రపరచుకోవడానికి మంత్రి రామ్ ప్రసాద్ మాపై విమర్శలు చేస్తున్నారు. మదనపల్లె పట్టణాన్ని పచ్చదనంతో నింపుతాం. విశ్రాంత ఉద్యోగుల స్వర్గధామం పేరును అక్షరాల నిలబెడతాం రండి. ప్రతి ఆదివారం చెట్లు నాటే కార్యక్రమం. 50,000 మొక్కలు నాటేలా ప్రణాళికలు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. తంబళ్లపల్లెలో భూ కబ్జాలపై ఫైల్ తయారు. పెద్దిరెడ్డి కుటుంబ బాధితులు ముందుకు రండి. సంబంధిత శాఖ అధికారులు సహకరించాలి. యువనేత సురేష్ యాదవ్ నేతృత్వంలో భూ కబ్జాదారుల పని పట్టేకి శ్రీకారం. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సహకారం ఉందన్న సురేష్ యాదవ్. క్షణక్షణం పోరాటం, కనంకన ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.